చూడండి, ఒక వస్త్రం మనం ధరించుకున్నప్పుడు పైకి కనబడేది ఇంక మన వస్త్రమే కదా. అలాగే యేసు ప్రభువుని ధరించుకున్నామంటే లోకానికి మనం చూపించేది ప్రభువునే. యూజువల్గా నూతన సంవత్సరంలో ప్రవేశించే ప్రతి ఒక్కరు కూడా నూతన వస్త్రాలు ధరించుకోవాలని ఆశపడతారు కదా. ఎక్కడో కొంతమంది అతి తీవ్రమైన పేదరికంలోనూ కట్టిగా దారిద్ర్యంలో ఉన్నవారు నూతన వస్త్రాల గురించి ఆలోచించరేమో కానీ యూజువల్గా సగటు మనిషి నూతన సంవత్సరంలో ప్రవేశించిన రోజున నూతన వస్త్రాలు ధరించుకోవాలని ఆశలు చాలామంది ఉంటారు. అయితే శారీరక సంబంధమైన వస్తువులు, ఆభరణాలు ఇవన్నీ తర్వాత సంగతి. అంతకన్నా ప్రాముఖ్యంగా నూతన సంవత్సరాన్ని ఎదుర్కొనబోతున్న మనం, నూతన సంవత్సరాన్ని ఆశీర్వాద సంవత్సరంగా మార్చుకోవాలని ఆశపడుతున్న మనము ధరించుకోవాల్సింది ఏంటి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తునే ధరించుకోండి. ఆయన్ను మాత్రమే లోకానికి చూపించండి. క్రిస్టియన్ లివింగ్ యొక్క ప్రాముఖ్యత అదే. క్రైస్తవ జీవితం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ప్రభువును లోకానికి చూపించడం. చాలాసార్లు